Okay, good morning, students. How many students are there? Presently is very few. వాయిస్ రీచ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. So we are in stability criteria. Okay, our topic is Routh-Hurwitz criteria. Okay. So we have started the basic stability criteria. That is one of the important criteria out of okay, you will find in so many frequency domain analysis. Now, okay, let us go to our class. How many are there? 30 are there. Okay, let them come. I will share my screen. So, okay. See, RH criteria, Routh-Hurwitz criteria is going to give us the absolute stability of the system with respect to your given okay, without any necessary solving the closed loop poles అంటాడు. అంటే మనం ముందుగా బేసిక్గా మనం ఏం తీసుకుంటున్నామమ్మా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉంటున్నాం. సో డినామినేటర్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. సో మీ ప్రొసీజర్, ఈ ఆర్హెచ్ క్రైటీరియా ప్రొసీజర్ అనేది స్టెబిలిటీ ఎట్లా ఉంది, సిస్టమ్ స్టెబిలిటీ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం మనకు బేసిక్గా ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో ఉండాలి. ఓకే. సో వన్స్ వీ హ్యావ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, మనం ఏం చేస్తున్నాం అంటే కోఎఫిషియెంట్స్ని డిఫైన్ చేసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది గివెన్ a0 s power n plus a1 into s power n minus 1 plus up to an is equal to 0. So in the denominator polynomial, whatever the coefficients are, a0, a1, a2 up to an, so these are the coefficients. Now from these coefficients, what we are doing is using the Hurwitz matrix determinant procedure, we are forming the Routh array. So Routh and Hurwitz criteria, stability criteria, RH. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక రౌత్ అరే అనేది ఫామ్ చేసుకోవడం కోసం అరేస్, ఆ అరేలో రోస్ ఉంటాయి, నాకు నెంబర్ ఆఫ్ రోస్, ఆ రోస్ అన్ని ఫిల్ చేయడం కోసం హర్విజ్ మ్యాట్రిక్స్ తీసుకుని దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వీఆర్ ఫిల్లింగ్ అవుట్ దట్ పర్టికులర్ అరే. నౌ ఫర్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్ ఏ పర్టికులర్ ఈక్వేషన్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, and they are having 7 coefficients. Suppose they are having 7 coefficients. Now, how to arrange the array? Array అనేది ఎలా అరేంజ్ చేసుకోవాలి అంటే, యూ కెన్ టేక్ డబుల్ లైన్ అనుకోండి, కొన్ని సింగిల్ లైన్ కూడా ఒక వెర్టికల్ లైన్ తీసుకోండి. టెక్స్ట్ బుక్లో డబుల్ లైన్ తీసుకుంటాడు, నో ప్రాబ్లం. సింగిల్ లైన్ తీసుకోండి. ఫస్ట్ ఆర్డర్ ఎస్ పవర్ 6 దగ్గర నుంచి ఎస్ పవర్ 0 వరకు ఎన్నైతే మనకు వాల్యూస్ వస్తున్నాయో ప్రతి దానికి ఒక రోలో ఉన్న కోఎఫిషియెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటాడు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ ఫర్ దిస్ గివెన్ characteristic equation s power 6, s power 5, s power 4, s power 3, s square, s power 1, s power 0. So there are 7 rows we have to form here. 7 rows form చేసుకోవాలి. సో ఫస్ట్ 2 rows అనేది ఎప్పుడు ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతాయి నాకు. అంటే ఫ్రమ్ ద గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫస్ట్ 2 rows ఆటోమేటిక్గా 2 డెవలప్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ఈక్వేషన్ నుంచి నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో దేనికి రిలేటెడ్ అండి, ఎస్ పవర్ 6కి రిలేటెడ్. సో ఎక్స్ పవర్ 6 అనే దానికి ఫస్ట్ రోలో ఎన్ని కాంపోనెంట్స్ వస్తాయంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ కోఎఫిషియంట్ a0 దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఆల్టర్నేటివ్గా కోఎఫిషియంట్స్ని సెలెక్ట్ చేశారు.
సో ఆల్టర్నేటివ్ అంటే A0 తర్వాత A2 తీసుకున్నారు, A2 తర్వాత A4 తర్వాత A6. ప్లీజ్ రిమెంబర్, వెంటనే తీసుకోవట్లేదమ్మా, ఓకేనా? సో A0 కంటే A1 తీసుకోవట్లేదు, యు ఆర్ టేకింగ్ ఆల్టర్నేటివ్లీ. సో ఆల్టర్నేటివ్ కోఎఫిషియంట్స్ A0, A2, A4, A6 దట్ ఫార్మ్స్ ద S⁻6 రో. అదొక రో ఫామ్ చేసింది నాకు. నా ఇన్ ద సేమ్ వన్, ద సెకండ్ రో అనేది నాకు సెకండ్ కోఎఫిషియంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. సో A1, A3, A5 అది కూడా ఆల్టర్నేటివ్ గానే, ఆల్టర్నేటివ్ A1 తర్వాత మళ్ళీ A2 తీసుకోవట్లేదు, ఆల్రెడీ అయిపోయింది A2 అనేది. సో A3 తీసుకున్నారు, A3 తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్ గా A5 తీసుకున్నారు. సో వి హ్యావ్ అరేంజ్డ్ ఫస్ట్ టూ రోస్. ఎక్కడి నుంచి అరేంజ్ చేసుకుంటున్నారు? ఆల్టర్నేటివ్ కోఎఫిషియంట్స్ ని మనం క్యారెక్టర్ ఈక్వేషన్ నుంచి తీసేసుకున్నాం. నౌ ద థర్డ్ అంటే S⁻4th రో ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ టూ రోస్ ని కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? అంటే ఇన్ ఈచ్ కాలమ్ టూ కాంపోనెంట్స్ A0, A1, A2, A3, A4, A5, A6 అండ్ 0. దేర్ మే బి 4 కాలమ్స్ ఆర్ దేర్. బట్ 4 కాలమ్స్ ఉన్నాయి కదా అని ఎన్ని మ్యాట్రిక్స్లు ఫామ్ అవుతాయి? 2x2 మ్యాట్రిక్స్లు. అది హర్విజ్ మ్యాట్రిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. హర్విజ్ మ్యాట్రిక్స్ అనేది కొంచెం డిఫరెంట్. నార్మల్గా తీసుకునే దానికంటే వాడు ఏం చేస్తాడంటే ద ఫస్ట్ మోస్ట్ కాలమ్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. ఫర్ హర్విజ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మోస్ట్ కాలమ్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాట్ ఎవర్ ద స్టెబిలిటీ ఎస్ఆర్ నో, హౌ ద లొకేషన్ ఆఫ్ పోల్స్ ఎలా ఉన్నాయి ఎస్ ప్లేన్లో అన్ని చెప్పాలంటే ఫస్ట్ కాలమ్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్ అంటున్నాడు. సో దట్స్ వై ఇన్ ద ఎవ్రీవేర్ వి సీ, ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ మ్యాట్రిక్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ నెక్స్ట్ రో ఫామ్ చేయడానికి నాకు సపోజ్ D1 తీసుకున్నాను నేను, అంటే డిటర్మినెంట్ 1 అట్ ద ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ D2 తీసుకున్నాం, ఓకే, సెకండ్ పొజిషన్, ద సెకండ్ కోఎఫిషియంట్ ఇన్ ద S పవర్ రో. ద థర్డ్ వన్ తీసుకున్నాను నేను. ఎందుకు 3 కోఎఫిషియంట్స్ అంటే 3 డిటర్మినెంట్స్ మ్యాట్రిక్స్ తీసుకోవాల్సి వచ్చింది అంటే దేర్ ఆర్ 4 కాలమ్స్. ఫస్ట్ కాలమ్ని కామన్గా పెట్టేసుకుని నెక్స్ట్ 3 కాలమ్స్ని మనం ఏం చేస్తామమ్మా, రిపీట్ చేసేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ చెక్ దిస్ వన్. ఫర్ ద ఫస్ట్ కోఎఫిషియంట్ ఫస్ట్ కాలమ్ కామన్గా ఉంది A0, A1. సెకండ్ కాలమ్ కాంపోనెంట్స్ తీసుకున్నారు A2, A3. సచేవే యూ ప్లీజ్ చెక్ ద సెకండ్. రెండో కోఎఫిషియంట్ చూడండి, డిటర్మినెంట్ 2. ఫస్ట్ కాలమ్ మారదు అసలు, A0, A1 అలాగే ఉంటుంది. బట్ థర్డ్ కాలమ్ తీసుకున్నాం ఇక్కడ. నా సో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ కోఎఫిషియంట్ చెక్ చేసుకోండి, A0, A1 ఈజ్ కామన్. అంటే ఆ పర్టికులర్ 2 రోస్కి ఏదైతే ఫస్ట్ కాలమ్ ఉందో అది మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ కాలమ్, ఇంకా అది అంతే ఫిక్స్డ్ అనమాట. ఇంకా నాకు దట్ ఈస్ అట్లా ఇచ్చాడు వాడు, హర్విజ్ అనేవాడు. సో చెక్ చేయండి ఒకసారి, నాకు D1లో కూడా ఫస్ట్ 2 సేమ్ వాల్యూస్, D2లో కూడా ఫస్ట్ 2 సేమ్ వాల్యూస్, D3లో కూడా ఫస్ట్ 2 సేమ్ వాల్యూస్. ఓన్లీ ఏం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాం మనం, కాలమ్ 2 తీసుకున్నారు, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. కాలమ్ 3 తీసుకున్నారు, సెకండ్ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. కాలమ్ 4 తీసుకున్నారు, థర్డ్ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. సో హౌ మెనీ మ్యాట్రిసెస్, ఇక్కడ ఎన్ని మ్యాట్రిక్స్ వచ్చాయి మనకి హర్విజ్ మ్యాట్రిక్స్? 3 మ్యాట్రిసెస్ వచ్చాయి. అంటే 3 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తారు. దెన్ S⁻4 రోలో 3 కోఎఫిషియంట్స్ డెవలప్ అవుతాయి. ఫర్ సపోజ్ S⁻3 అనే రోని నేను డెవలప్ చేయాలి అంటే దాని ముందున్న 2 రోస్ని తీసుకుంటాను. సో ఎవ్రీ టైమ్ in order to produce the new row, I have to consider the previous 2 rows. And every time I have to arrange 2x2 matrix. 2x2 matrix where the first column elements are common for all the matrix. First column elements are common for all the elements. So how you are calculating the determinant? How you are calculating the determinant? Simply see this one. Always you have to remember, in the first column, whatever the lower element is there, that must be important element for us. And whatever this determinant value starts from the second product. మనం మ్యాట్రిక్స్లో చేసి ఉంటాం, మనం క్విక్గా 1/AD - BC అని చెప్పి A0 దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తారు మీరు. అది మీకు మ్యాట్రిక్స్లో క్విక్ రెఫరెన్స్. A0, A3 - A1, A2 అని చెప్పి 1 రాసేసుకుంటారు, ఏదో కోఫాక్టర్స్ బై అడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేయడం. బట్ ఇది ఎలా ఉండదండి మ్యాట్రిక్స్.
యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ A1 into A2 అంటాడు. సెకండ్ ప్రోడక్ట్ తీసుకోమంటాడు. అందుకని అక్కడ రౌండ్ చేశాను నేను, క్విక్గా అందరికీ గుర్తుంటుందని. రౌండ్ చేయాలని రూల్ ఏం లేదు, అది గుర్తుపెట్టుకోవడం కోసం అంతే. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, అది A1 A2 మైనస్ A0 A3 బై A1తో డివైడ్ చేస్తున్నట్టు. సో ఇది సంవాట్ డిఫరెంట్గా ఉంటుంది నాకు. నార్మల్గా చేసే డిటర్మినెంట్ కంటే ఇక్కడ హర్విచ్ డిటర్మినెంట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీరు మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తే దట్ విల్ బి రాంగ్, తప్పది, మొత్తం పోతుంది, ప్రాబ్లం జీరో పడిపోతుంది. సో యూ హ్యావ్ టు ఫాలో ద హర్విచ్ మ్యాట్రిక్స్ ప్రొసీజర్, అంతే. ఇంకది వాడు ఇచ్చాడు నాకు అక్కడ. సో దిస్ ఈజ్ A1 A2 మైనస్ A0 A3 బై A1. సో యుల్ రిపీట్ ఫర్ ఆల్ ద కేసెస్. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాకు? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ క్వశ్చన్ ఐ హ్యావ్ 7 rows టు ఫిల్. 7 rows. 7 rows లో ఫర్ every row there may be 3 components, I mean 3 coefficients, 2 coefficient, 1 coefficient. That will be depend upon previous rows. Previous rows లో ఎన్ని మ్యాట్రిక్స్లు అయితే ఫామ్ అవుతాయో అన్ని కోఎఫిషియంట్స్ రిఫ్లెక్ట్ అవుతాయి నాకు. అట్లా ఏం లేదు సార్, ప్రతిసారి వాల్యూ రావాలి అంటే ఇట్ మే నాట్. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే మీకు ఒక రకంగా వెళ్ళే కొద్దీ ఆ కోఎఫిషియంట్ వాల్యూ 4 కోఎఫిషియంట్స్ నుంచి 3 కోఎఫిషియంట్స్కి, 3 కోఎఫిషియంట్స్ నుంచి 2 కోఎఫిషియంట్స్కి అట్లా వెళ్ళే కొద్దీ అప్ టు S⁻0 అనే రోకి వచ్చేసరికి సింగిల్ కోఎఫిషియంట్కి వచ్చేస్తారు మీరు. ఓకే, సింగిల్ కోఎఫిషియంట్. సో అట్లా తగ్గుతూ వచ్చేస్తారు అనమాట. ఓకేనా? సో ఎవ్రీవేర్ ద సేమ్ ప్రొసీజర్, అన్ని చోట్ల ఒకే రకమైన ప్రొసీజర్ నాకు. ఓకే, సపోజ్ లెట్ us కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్. చేసేవాళ్ళు ఉంటే చేయండి నాతో పాటు, లేదు ఆల్రెడీ చేసామంటే వెళ్ళండి, గుడ్. ఇట్స్ గివెన్, దీస్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఫర్ 7 మార్క్స్కి ఇస్తాడు. ఒకసారి 7కి ఎక్కువ కూడా ఇస్తాడు వాడు, ఎందుకంటే ఒక ఆర్డర్ పెంచితే చాలు వాడికి ప్రాసెస్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఆర్డర్? ఆర్డర్ ఎంత ఇక్కడ? 6th ఆర్డర్. 6th ఆర్డర్కి ఎన్ని రోస్ ఫామ్ చేయాలి? 1 2 3 4 5 6 7 రోస్ ఫామ్ చేయాలి. 7 రోస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కోఎఫిషియంట్స్ ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 4 + 3, ఇక్కడ ఈ 2 వదిలేసేయండి, నెక్స్ట్ లైన్ నుంచి ట్రై చేయండి. 3 + 2 మేబీ 5 + 2 7 to 8 కోఎఫిషియంట్స్, అంటే 7 to 8 మ్యాట్రిక్స్ వాల్యూస్ డిటర్మినెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మీ పక్కన క్యాలిక్యులేటర్ ఉండాలి, మీ క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకుని క్విక్గా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో అందుకని అదే ఆర్డర్ పెంచాడు. ఫర్ ఎగ్జాంపుల్ S⁻7 ఇచ్చాడండి, ఇట్ టేక్స్ మోర్ మ్యాట్రిక్స్ టు క్యాలిక్యులేట్ డిటర్మినెంట్స్. దెన్ యూ హ్యావ్ టు ఫిల్ ద రోస్. మొత్తం రోస్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వాట్ ఈస్ అవర్ టార్గెట్ ఏంటి అంటే స్టెబిలిటీ గురించి. అందుకని రోస్ అన్ని ఫిల్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు కన్సిడర్ ద ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్. ఫస్ట్ కాలన్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, ఇక్కడ నాకు A0 A1 ఉంది. సచ్ ఏ వే యూ విల్ ఫైండ్ ద సమ్ కోఎఫిషియంట్స్ బిలో అప్ టు S⁻0 వరకు కోఎఫిషియంట్స్ వచ్చేస్తాయి నాకు. సో ద ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ అన్నిటిని చెక్ చేసుకుంటాం అనమాట. ఇంకా మిగతా వాటితో పని లేదు నాకు. ఫామ్ చేసేటప్పుడు మాత్రం మిగతావన్నీ ఫామ్ చేస్తాం. But we have to conclude the answer, whether stable, unstable, marginally stable, whatever the location of poles in the S-plane, ఇవన్నీ చెప్పాలి వాడికి. పాసిబిలిటీ ఉంటే క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి నాకు కొన్ని, వెళ్ళే కొద్దీ చూద్దాం. కేసెస్ ఉన్నాయి నాకు, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. దేర్ మే బి 4 maybe 3 or 4 cases are there in this one. This is the first case, basic case. So the first column elements అన్నిటిని ఏం చెక్ చేసుకుంటాం అంటే సైన్ ఏమొచ్చింది నాకు. Suppose every coefficient in the first column returns positive sign. Then simply Routh-Harvey ఏం చెప్తాడంటే your system is stable and all the poles are placed in the left half of S-plane. I repeat, our intention is, our target is to give the idea about stability. Quick reference అంటారు దీన్ని, RH criteria అంటే. నువ్వు 6th ఆర్డర్కి 7th ఆర్డర్కి మీరు మ్యాథమెటికల్గా కూర్చుని డివైడ్ చేసుకుంటూ పోల్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. 7 రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, 6 రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. క్యాలిక్యులేటర్లో కూడా ఉండకపోవచ్చు ఆపరేషన్ మీకు. అప్పుడు అందుకనే క్విక్ రిఫరెన్స్ అనమాట, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్ అంటాడు RH క్రైటీరియా. అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుని అరేస్ ఫామ్ చేసుకుని ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ పాజిటివ్ వచ్చే లేదో చెక్ చేసుకుంటారు. ఇఫ్ ద ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ రిటర్న్స్ ఆల్ ఆర్ పాజిటివ్, then simply you are saying my system is stable and all the poles are placed in the left half of S-plane.
నా సపోజ్ ఇఫ్ ఎనీ ఏ నెగిటివ్ కమ్స్, అంటే ఏదైనా ఒక కోఎఫిషియంట్ నెగిటివ్ కానీ రిఫ్లెక్ట్ అయిందంటే దానికి ఏం చెప్తాడు అంటే సైన్ చేంజ్ ఉంది, నాకు సైన్ చేంజ్ వచ్చింది కాబట్టి దేర్ మే బి పోల్స్ ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. అంటే అన్ని కోఎఫిషియంట్స్ పాజిటివ్ ఉన్నంతసేపు యు ఆర్ సేయింగ్ స్టేబుల్, సిస్టమ్ ఈజ్ స్టేబుల్. అండ్ రూట్స్ ఎందులో ఉన్నాయి, నెగిటివ్ హాఫ్లో ఉన్నాయి ఎస్ ప్లేన్కి. ఎప్పుడైతే ఒక కోఎఫిషియంట్ యొక్క పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ వచ్చేస్తుందో ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ సైడ్లో పోల్స్ పడిపోయాను. సో యూ కెన్ కన్క్లూడ్ దట్ అవుట్ ఆఫ్ 5-6 coefficients, there may be 2 coefficients are in the right hand side. So like that you will give the information. This is a quick reference అనమాట ఇది నాకు. Then once the poles are in the right hand side, definitely the system is unstable. Like that there may be other cases are there. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. Suppose let us consider an example. Okay. సో వాట్ ఈస్ ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటాడు ఇక్కడ ప్రీవియస్ దాంట్లో ఒకటి ఇచ్చాడు. నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఈజ్ యూ మస్ట్ నాట్ మిస్ ఎనీ వన్ కోఎఫిషియంట్. ఒక్క కోఎఫిషియంట్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. అప్పుడే ఆర్హెచ్ క్రైటీరియా అనేది నువ్వు అప్లై చేయగలుగుతావు, లేకపోతే అనవసరం అన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఐ విల్ రిపీట్, స్టెబిలిటీ అనేది నువ్వు ఆర్హెచ్ క్రైటీరియాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి అంటే నెసెసరీ అండ్ సఫిషియెంట్ అంటే ఇది సపోజ్ దిస్ ఇస్ అన్ అల్గారిథం. ఓ ప్రోగ్రామ్ ఉంది సి ప్రోగ్రామింగ్లో, ఆ అల్గారిథం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ముందు ఒక సఫిషియెంట్ కండిషన్ దానికి ఉండాలి. నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఖచ్చితంగా ఇది ఉంటేనే నేను ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. దెన్ ఐ విల్ డూ వన్ బై వన్ ఎగ్జిక్యూషన్, దెన్ ఐ విల్ గెట్ టు ద అవుట్పుట్. హియర్ ఆల్సో ఒక ఆర్హెచ్ క్రైటీరియా నుంచి నువ్వు స్టెబిలిటీ తెలుసుకోవాలన్నా, ఏ పర్టికులర్ హాఫ్ ఆఫ్ ద ఎస్ ప్లేన్లో పోల్స్ పడ్డాయని తెలుసుకోవాలన్నా, ఎవ్రీ కోఎఫిషియంట్ మస్ట్ బి దేర్. ఫర్ ఎగ్జాంపుల్, what is the order of this characteristic equation? I mean, your system 4, s power 4, 4, fourth order. అంటే ఎన్ని కోఎఫిషియంట్స్ రావాలి? 1, 2, 3, 4, 5 కోఎఫిషియంట్స్ ఉండాలి. అంటే 4 + 1, a0, a1, a2, a3, a4 అప్ టు a4 ఫ్రమ్ a0. 5 కోఎఫిషియంట్స్లో ఒక్క కోఎఫిషియంట్ కూడా మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మీరు మ్యాథమెటికల్గా సాల్వ్ చేయొచ్చు, 0 పెట్టుకుని సాల్వ్ చేయొచ్చు, నేను కాదన్నా. బట్ వాడు ఏం చెప్తాడు, రౌత్ హార్విజ్ ఏం చెప్తాడు, ఒక కోఎఫిషియంట్ మిస్ అయినా, అదర్వైజ్ ఇఫ్ ఎనీ నెగిటివ్ కోఎఫిషియంట్ ఈస్ దేర్, -20, -1, -18, లైక్ దట్ ఎనీ మైనస్ నెగిటివ్ కోఎఫిషియంట్ ఈస్ దేర్, మీరేం ఆలోచించవలసిన అవసరం లేదు. కోఎఫిషియంట్ మిస్ అయినా, నెగిటివ్ కోఎఫిషియంట్ ఉన్నా సిస్టమ్ అన్స్టేబుల్. క్యాలిక్యులేట్ చేసినా మీకు అదే వస్తుంది, చేయకపోయినా అదే వచ్చేస్తుంది. బట్ అకార్డింగ్ టు ద మార్క్స్ యూ హ్యావ్ టు డిఫైన్ ద ఆన్సర్. 2 మార్క్స్కి ఇస్తే డిఫైన్ చేస్తారు. వాడికి ఏం చెప్తారు, సార్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దేర్ ఈజ్ 1 కాంపోనెంట్ ఈజ్ మిస్సింగ్, 1 కోఎఫిషియంట్ ఈజ్ మిస్సింగ్, దట్స్ వై యువర్ సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ అని చెప్పేస్తారు 1 or 2 మార్క్స్కి. 7 మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి, యూ కెన్ టేక్ దట్ పర్టికులర్ కోఎఫిషియంట్ యాజ్ ఎ 0 కింద తీసుకుని ఎరేస్ ఫామ్ చేసి మ్యాట్రిక్స్ ఉపయోగించుకుని స్టెబిలిటీ అన్స్టేబుల్ అని చెప్తారు. According to the given question and marks weightage, you will fill the answer. Fill up the answer. Now, how many coefficients are here? 1, 2, 3, 4, 5 coefficients are there. I think I have to fill 5 rows. 5 rows fill చేయాలి. ఫస్ట్ 2 rows ఎప్పుడు ఈజీగా ఫిల్ అయిపోతాయి, ఎందుకంటే వాట్ ఆర్ ద కోఎఫిషియంట్స్ 1, 8, 18, 16, 5. సో ఆ కోఎఫిషియంట్స్ని 2 rows కింద నేను డిఫైన్ చేసేసుకుంటాను. ఫస్ట్ 2 rows దేనికమ్మా, s⁴4, s⁴3. ఇంకా ఏం ఫిల్ చేయాలి మనం, s⁴2, s⁴1, s⁴0. ఆ 3 కోఎఫిషియంట్స్, ఆ 3 rows-లో ఎన్ని కోఎఫిషియంట్స్ వస్తే అవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎట్లా ఫిల్ చేయాలంటే మ్యాట్రిక్స్, ఇప్పుడే మ్యాట్రిక్స్ చూసారు కదా, ఆ క్యాలిక్యులేటర్ పెట్టుకుంటారు, ఆ ప్రొసీజర్ తీసుకుంటారు, వాల్యూస్ పుట్అప్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. సో క్వశ్చన్ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దాని నుంచి నెక్స్ట్ స్టెప్ కోఎఫిషియంట్స్. నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ 2 rows-ని అరేంజ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ రో, ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 దగ్గర స్టార్ట్ చేశాను. ఆల్టర్నేటివ్గా కోఎఫిషియంట్స్ని తీసుకుంటాను, ఆల్టర్నేటివ్ కోఎఫిషియంట్స్. ఓకేనా. ఎందుకు ఇంత స్లోగా చెప్పాల్సి వస్తుందంటే, ఒకసారి ప్రొసీజర్ అర్థమైంది అనుకోండి, కమింగ్ క్లాసెస్లో మీరే చేసేసుకుంటారు. ప్రొసీజర్ తెలియలేదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, రో ఎలా ఫామ్ చేయాలో తెలియదు, పోయిందంతే.
ప్రాబ్లం చేతిలో ఉన్న ప్రాబ్లం పోయింది 5 మార్కులు. సో ఐ రిపీట్, రో 1 అనేది ఫస్ట్ కాంపోనెంట్ దగ్గర ఫస్ట్ కోఎఫిషియంట్ దగ్గర స్టార్ట్ చేసి ఆల్టర్నేటివ్ గా తీసుకుంటాను. ఎవ్రీ క్లాస్ ఇదే ఇంకా. సో 1 వచ్చింది, 1 తర్వాత ఆల్టర్నేటివ్ అంటే 8 కాదు 18, మళ్ళీ 18 తర్వాత 16 కాదు 5. సో ఫస్ట్ రో ఏంటంటే ఎలిమెంట్స్ 1, 18 అండ్ 5. మళ్ళీ సెకండ్ రో అరేంజ్ చేసుకోవాలంటే సెకండ్ కోఎఫిషియంట్ దగ్గర స్టార్ట్ చేసాం. సెకండ్ కోఎఫిషియంట్ దగ్గర నుంచి ఆల్టర్నేటివ్గా 16 వచ్చింది. ఈజ్ దేర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్? నో ఆల్టర్నేటివ్ ఎలిమెంట్. దేర్ఫోర్ దేర్ ఆర్ 5 కోఎఫిషియంట్స్ కరెక్ట్గా 2 రోస్లో ఫిల్ చేస్తాం. అంటే కొంతమంది ఇక్కడ 0 పెట్టుకుంటారు కొంత తొందరగా అర్థం కావడం కోసం. కొంతమంది బై ఎక్స్పీరియన్స్ ఆ 0 లేకపోయినా హీ విల్ రైట్ డౌన్ ద నెక్స్ట్ వన్. ఆటోమేటిక్గా చేయగలుగుతాం. 4-5 క్లాసులు అంటే 4-5 ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసావంటే నీకు అర్థమైపోతుంది. సో ది ఫస్ట్ వన్, నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? S⁴2 అనే రోని ఫిల్ చేసుకోవాలి. S⁴2 రోని ఫిల్ చేయాలి అంటే S⁴4, S⁴3 ముందున్న 2 రోస్ని కన్సిడర్ చేయాలి. ఐ రిపీట్, S2, S1, S0 3 రోస్ని ఫిల్ చేయాలి మనం. 3 రోస్లో ఎన్ని కోఎఫిషియంట్స్ వస్తాయంటే బేసిక్గా ఐ కెన్ అండర్స్టాండ్ హియర్ మేబీ 4 కోఎఫిషియంట్స్ మేకప్. 4 కోఎఫిషియంట్స్ వస్తాయని నాకు ఐడియా ఉంటుంది. నేను చాలాసార్లు సాల్వ్ చేశాను. మీకు కూడా ఐడియా రావాలి వెళ్ళే కొద్ది ఎక్స్పీరియన్స్ మీద. బికాజ్ ఆఫ్ జీరోస్ ఉంటాయి కాబట్టి ఆ కాలన్ అనేది పనిచేయదు ఇంక మనకి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ అలా వెళ్ళే కొద్దీ కోఎఫిషియంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఓకేనా? నౌ థర్డ్ రో అనేది ఫిల్ చేయాలి కాబట్టి ఫస్ట్ 2 రోస్ తీసుకుంటాం. ఎన్ని మ్యాట్రిక్స్ ఫామ్ అవుతాయి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి. దేర్ మే బి 1, 2, 3, 4 కాలన్స్ ఆర్ దేర్. 4 కాలన్స్ కి ఎన్ని మ్యాట్రిక్స్ వచ్చాయమ్మా? 3 మ్యాట్రిక్స్ వచ్చాయి. వై 3? బికాస్ ఫస్ట్ కాలన్ ఎప్పుడు ఫిక్స్డ్ కండిషన్ లోనే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ కాలన్స్ ని తీసుకుని స్క్వేర్ మ్యాట్రిక్స్ తయారు చేసుకుంటాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఫస్ట్ కాలన్ ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉంటుంది. దెన్ సెకండ్ కాలన్, థర్డ్ కాలన్, ఫోర్త్ కాలన్ కాబట్టి మ్యాట్రిక్స్ 1, మ్యాట్రిక్స్ 2, మ్యాట్రిక్స్ 3. ఇక్కడ కూడా అంతే. హౌ మెనీ కాలన్స్ ఆర్ హియర్? కాలన్ 1, కాలన్ 2, కాలన్ 3. 3 కాలన్స్ ఉన్నాయి. 3 కాలన్స్ ఉన్నాయంటే ఎన్ని మ్యాట్రిక్స్ ఫామ్ అవుతాయండి? ఓన్లీ 2 మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. అంటే మీకు అండర్స్టాండింగ్ వచ్చేయాలండి, అంత క్విక్గా రావాలి ఫామ్. సో అక్కడ 3 కాలన్స్ ఉన్నాయి. కాలన్ ఇక్కడ ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ ఏంటమ్మా? 1 and 8. సెకండ్ కాలన్ ఎలిమెంట్స్ 18 and 16. థర్డ్ కాలన్ ఎలిమెంట్స్ 5 and 0. కాలన్, రో. ప్లీజ్ రిమెంబర్ ద కాలన్స్ అండ్ రోస్ అప్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ మారిపోవచ్చు. బట్ ఐ మీన్ నెక్స్ట్ వేరే మెథడ్స్లో. ప్రస్తుతానికి మనం కాలన్స్ అండ్ రోస్ మీద ఆధారపడం. సో ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ని కామన్గా పెట్టుకుని నెక్స్ట్ 2 కాలన్స్ని యాడ్ చేసి 2 మ్యాట్రిక్స్ తయారు చేసుకుంటాను. ప్లీజ్ సీ దిస్ వన్. సో చెక్ దిస్ వన్. డిటర్మినెంట్ 1. ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి? 1 and 8. సెకండ్ కాలన్ ఎలిమెంట్స్ 18 and 16. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్? ఫస్ట్ కాలంలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని ఎప్పుడు రౌండ్ ఆఫ్ చేసుకోండి ముందు, అంటే క్విక్గా మనకి అది గుర్తుపెట్టుకోవడం దానికి. అంతేగాని మీరు మామూలు డిటర్మినెంట్లో క్యాలిక్యులేట్ చేస్తారా పోయింది అంతే. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఆ కాంపోనెంట్ నుంచే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది నాకు. 8 into 18 minus 1 into 16. You have to divide by that particular component 8. So you just find out the determinant ఎంత వచ్చింది నాకు. క్యాలిక్యులేటర్ ఏదో యూజ్ చేసాం, 16 వచ్చింది. వచ్చేవే D2 చెక్ చేయండి అమ్మా. ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ అసలు మారలేదు. We have added the third column elements. What is the third column here? 5 and 0. ఒకసారి ప్రొసీజర్ అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అయిపోతాయి. ప్రొసీజర్ గుర్తుపెట్టుకోకపోతే చాలా ఇబ్బంది నాకు. సో ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ కామన్గా ఉంది నాకు. ఎన్ని నెక్స్ట్ కాలన్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని మనం యాడ్ చేసుకుని న్యూ మ్యాట్రిక్స్ తయారు చేసుకుంటున్నాము. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? ద సేమ్ ప్రొసీజర్. ప్లీజ్ చెక్ దిస్ వన్. ఆల్వేస్ ఫర్ ద 2 rows you are considering the 8 is the standard value. మారదనమాట, ఇంకా 8 అనేది మారదు. ఇంకా చూడండి, ఫర్ ద సెకండ్ డిటర్మినెంట్ ఆల్సో వీఆర్ డివైడింగ్ దట్ వన్ యూజింగ్ 8. ఆ 8 వాల్యూతోనే డివైడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ కాలన్ ఇస్ సో మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఆఫ్టర్ ఫైండింగ్ 8 into 5,
minus 1 into 0 by 8 is equals to 5. నేను ముందు క్లాస్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే మనకి సెకండ్ కాలమ్ లాస్ట్ ఎలిమెంట్ 0 వస్తుందో ఆటోమేటిక్గా 5 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకేం మీరు క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. క్విక్గా మనం అది గుర్తుపెట్టేసుకోవచ్చు అనమాట. డిఫాల్టింగ్ కదా నాకు. అంటే అవుట్ ఆఫ్ దీస్ 2 కాలమ్స్, ఇఫ్ ద సెకండ్ కాలమ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ 0, ఏ కాంపోనెంట్ వచ్చేస్తుందమ్మా? 5 అనేది బయటకు వచ్చేస్తుంది అంతే. ఆ పొజిషన్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ బయటకు వచ్చేస్తుంది. అంటే తొందరగా ఇంకా మరి ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా సాల్వ్ చేయాలి కదండి. కొన్ని గుర్తులు పెట్టుకోవాలి మనం, కొన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎంతకని మనం ఇవన్నీ మల్టిప్లై చేసి 0 అయింది, 0 అయిన తర్వాత 8 క్యాన్సిల్ అయింది, 5 బయటకు వచ్చింది అని ఎంతకని మనం చేస్తాం? ఎప్పుడు ఈ మ్యాట్రిక్స్ గుర్తుపెట్టేసుకోవాలి. సో ఎప్పుడైతే సెకండ్ కాలంలో లాస్ట్ ఎలిమెంట్ 0 ఉంటుందో ఆ పైన 5 బయటకు వచ్చేస్తుంది. 5 రిటర్న్స్. అంటే ఇక్కడ కూడా నేను చాలా ఫాస్ట్గా చేసేస్తాను, ఇంతలా రాసుకోను అనమాట, చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాను. 8 into 18 minus 16 by 8 ఎంతో 16 వచ్చింది. రెండో దానికి 0 ఉంది కాబట్టి 5 కింద పట్టుకొచ్చేస్తాను. వెళ్ళే కొద్దీ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేస్తుంది అనమాట. సో సపోజ్ S1 అనేది ఫిల్ చేయాలి. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫిల్ అయింది నాకు. S4 రో ఎలా ఎంత వచ్చిందమ్మా? 1 18 5. S క్యూబ్ రో 8 16 0. S స్క్వేర్ రో 16 5 0. జీరోస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ప్రస్తుతానికి మనకి ఆ పొజిషన్ ఖాళీగా ఉందని 0 పెడుతున్నాం, లేకపోయినా కూడా మనం సాల్వ్ చేసేసుకోవచ్చు. కంపల్షన్ ఏం లేదు. ఓకే. సో నెక్స్ట్ రో అనేది నేను ఓన్లీ ఒక్క కోఎఫిషియంటే రాశాను అంటే, ఇక్కడ ఎన్ని కాలమ్స్లో ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓన్లీ 2 కాలమ్స్లోనే ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు. ప్లీజ్ సీ దిస్ వన్. S1 అనేది ఫామ్ చేయాలి అంటే ప్రీవియస్ 2 రోస్ని తీసుకోవాలి. ప్రీవియస్ 2 రోస్ని తీసుకోవాలి. బట్ హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? 3 కాలమ్స్. అవుట్ ఆఫ్ 3 కాలమ్స్ 1 కాలమ్ ఈజ్ 0. అంటే ఎన్ని మ్యాట్రిక్స్లు ఫామ్ అవుతుంది అంటే ఒక్కటే మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. ఐ విల్ రిపీట్. సో ఓన్లీ 1 మ్యాట్రిక్స్ అంతే. జస్ట్ ఫైండ్ అవుట్ దట్ వాల్యూ. సో ఫర్ దిస్ వన్ 16 into 16 minus 8 into 5 by 16. ఇక్కడ 16 రెఫరెన్స్. ఈ పర్టికులర్ 2 రోస్లో ఈ 2 రోస్లో లోయెస్ట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కింద డౌన్లో ఉన్న కాంపోనెంట్ 16. నౌ ఐ హ్యావ్ టు డివైడ్ విత్ 16, నాట్ 8. 8 అనేది అయిపోయింది. అది ఆ కాంపోనెంట్ ఫస్ట్ 2 రోస్లో అయిపోయింది. Now what is the reference for us? 16 is the reference. Therefore ఏం చేసామమ్మా? 16 into 16 minus 8 into 5 by 16 చేసాం. ఎంత వచ్చింది నాకు? 13.5 వచ్చింది. ఈజ్ దేర్ ఎనీ సెకండ్ కోఎఫిషియంట్? S1 అనే రోలో సెకండ్ కోఎఫిషియంట్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఇక్కడ 2 కాంపోనెంట్స్ జీరోస్ ఉన్నాయి. 2 కాంపోనెంట్ జీరోస్ ఉన్నప్పుడు మీకు వాల్యూ అనేది లేదన్నమాట. కాబట్టి S1 row contains only 1 coefficient. Now suppose let us go to next layer. How many are there? D4 ఒకటే ఉంటుంది ఇక్కడ కూడా, ఎందుకంటే ఇక్కడ థర్డ్ కాలమ్ లేదు కాబట్టి. ఓన్లీ 1 కోఎఫిషియంట్ ఉంటుంది. నౌ ఒకసారి చెక్ చేయండి. మీకు 0 అని చెప్పాను నేను. ఎప్పుడైతే డౌన్ సైడ్లో 0 కనిపిస్తుందో యూ కెన్ ఆటోమేటికల్లీ పికప్ 5 నువ్వు డైరెక్ట్గా లాగేసుకోవచ్చు కిందకి. ఇంకేం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇదంతా ఏదో తెలియడం కోసం సాల్వ్ చేశాను అంతే నేను. 13.5 into 5 minus 16 into 0 by 13.5 అంటే ఇది 0 అయిపోతుంది. 13.5 క్యాన్సిల్ అయిపోతుంది. వి గాట్ 5. అది మీరు చెయ్యండి అంటే ఒకసారి అర్థమయ్యే వరకు చెయ్యండి అమ్మా. ప్రాసెస్ ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి ఆ 5 తీసేసుకోవచ్చు మనం క్విక్గా. ఓకేనా? సో మ్యాథమెటికల్గా నువ్వు చేసిన అదే వస్తుంది. అక్కడ 0 ఉందని ఊహించుకొని 5 బయటికి తీసేసినా వచ్చేస్తుంది. రెండో ఒకటే. సో ప్లీజ్ చెక్ దిస్ వన్. ఇప్పుడు నాకు మొత్తం ఎంటైర్ రౌత్ అరే అనేది ఫామ్ అయింది. నౌ ఫ్రమ్ దిస్ వన్ ఐఎమ్ పాజిలేటింగ్ సంథింగ్. కన్క్లూడ్ చేస్తాను. ఇదంతా అయిపోతే కానీ నేను కన్క్లూడ్ చేయలేను. ఐ విల్ రిపీట్. వాట్ ఈస్ అవర్ క్వశ్చన్? అవర్ క్వశ్చన్ ఈజ్
ఇక్కడ ఏం చెప్పాడు చూడండి ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఎన్ని మార్కులకి ఇచ్చాడు, ఎలా మనం సాల్వ్ చేయాలి. ప్రతి 2 మార్క్స్ కూడా నేను ఆర్హెచ్ క్రైటీరియా చేయాల్సి వస్తుందా అంటే అవసరం లేదు. ఒకసారి 7 మార్క్స్కి ఇచ్చాడు, ఖచ్చితంగా పెద్ద మెథడ్ తీసుకోవాల్సిందే, లేదా స్టెప్స్ రావు, స్టెప్స్కి మార్క్స్ పడవు. సో ప్లీజ్ ఫస్ట్ స్టడీ ద క్వశ్చన్. వాడు ఏమడుగుతున్నాడు, వాడు యూజింగ్ ఆర్హెచ్ క్రైటీరియా అంటాడు. యూజింగ్ ఆర్హెచ్ క్రైటీరియా అని ఇచ్చాడు ఈ క్వశ్చన్లో. డిటర్మిన్ ద స్టెబిలిటీ. ఆ పర్టికులర్ మెథడ్ తీసుకోండి, తీసుకుని నాకు స్టెబిలిటీ చెప్పండి. నాట్ ఓన్లీ స్టెబిలిటీ బట్ ఆల్సో ఏమడిగాడు చూడండి అమ్మా, కామెంట్ ఆన్ లొకేషన్ ఆఫ్ రూట్స్ ఇన్ ద ఎస్ప్లెయిన్. 2 రకాలుగా చేయొచ్చు ఈ క్వశ్చన్. ఒకటి, మీకు తెలిసిన బేసిక్ మెథడ్ ఏంటి అంటే నార్మల్గా రూట్స్ క్యాలిక్యులేట్ చేయడం. బేసిక్ మెథడ్ అదే కదా, రూట్స్ క్యాలిక్యులేట్ చేయడం. లెట్ us గో బ్యాక్ టు ఫస్ట్ క్వశ్చన్. ఏం చేసాం ఇక్కడ, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నాం. మీ మ్యాథమెటిక్స్లో రూట్స్ క్యాలిక్యులేట్ చేసాం. పోల్ జీరో డయాగ్రామ్లో మొత్తం పోల్స్ అన్నిటిని ప్లేస్ చేసి వాడికి ఏం చెప్పాం, ఇదిగో ఇలా వచ్చింది కాబట్టి స్టేబుల్ అన్స్టేబుల్ అని చెప్పాం. దిస్ ఈజ్ వన్ ప్రొసీజర్ టు గివ్ వెదర్ యువర్ సిస్టమ్ ఈజ్ స్టేబుల్ అన్స్టేబుల్. బట్ వాట్ ఈస్ ద ఆర్హెచ్ క్రైటీరియా? ఏం చేస్తున్నాం అంటే రోస్ని ఫామ్ చేసుకుంటున్నాం. సో హౌ మెనీ రోస్, సో మెనీ. ఓకే, ఇది కాదు. What is our question? This is our question. So 1 2 3 4 5 rows ఫామ్ చేసుకుంటాం. 5 rows ఫిల్ అయిపోయిన తర్వాత యూజింగ్ మ్యాట్రిక్స్ ఫిల్ అయిన తర్వాత we will come to the conclusion. దీన్ని కన్క్లూడ్ చేయాలి. మనం కన్క్లూడ్ చేయాలంటే ఏం తీసుకోవాలంటే ఎంటైర్ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేయాలి. ఇంకా మిగతా వాటితో నాకు సంబంధం లేదు, మిగతావి నేను తీసుకోను, అవసరం లేదు నాకు. ఓన్లీ ఐ విల్ పికప్ ద ఎంటైర్ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్. ఐ విల్ చెక్ వాల్యూస్ తర్వాత చూద్దాం. ఇప్పుడు వాల్యూస్తో మనకు ప్రస్తుతానికి పని లేదు. ప్రజెంట్ కేసు ఏంటంటే వెదర్ ఆల్ ద కోఎఫిషియెంట్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్, దట్ ఈస్ ఆల్సో పాజిటివ్. వెదర్ ఆల్ ద కోఎఫిషియెంట్స్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ సైన్ ఆర్ నాట్. సో అన్ని పాజిటివ్ వచ్చాయి కదా, 1 +2 1 +2 8 +2 16 +13.5 అండ్ +5. ఎప్పుడైతే అన్ని పాజిటివ్ వాల్యూస్ రిఫ్లెక్ట్ అయ్యాయో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఎంటైర్ కాలమ్ 1 ఎలిమెంట్స్ హ్యావ్ పాజిటివ్ సైన్, therefore my system is stable. మళ్ళీ రెండో క్వశ్చన్ ఏమడిగాడు, కామెంట్ ఆన్ ప్లేస్మెంట్ ఆఫ్ పోల్స్ అన్నాడు. కాబట్టి ఏం చెప్పారు, ఆల్ ద రూట్స్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎస్ప్లెయిన్. ఓకే, రిపీట్. మొత్తం అరే అంతా ఫామ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ని రౌండ్ ఆఫ్ చేసేసుకోండి అమ్మా. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి ఒకసారి గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మర్చిపోకూడదు. సో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ని ఒకసారి రౌండ్ ఆఫ్ చేసేసుకుంటే టెన్షన్ ఉండదు. అందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ సే దట్ మై సిస్టమ్ ఈజ్ స్టేబుల్ అండ్ ఆల్ ద రూట్స్, హౌ మెనీ రూట్స్ ఆర్ దేర్, 5 roots are there. That means all the 5 roots are on the left half portion of S plane. This is ఇది వాడు మనకి ఆర్హెచ్ క్రైటీరియా వాడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సపోజ్ లెట్ us కన్సిడర్ సింపుల్ క్వశ్చన్. ఇంకా చిన్న క్వశ్చన్ తీసుకుంటాం. చెయ్యగలిగితే చెయ్యొచ్చు, వీఆర్ హ్యావింగ్ 20 minutes మోర్, లేదా ప్రాక్టీస్ చేయండి. బికాస్ దీస్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఫర్ 7 to 8 marks. This is the case 1. We are having other 3 cases. The next class and the next class, maybe within 2 classes, I will solve other 2 cases. Now, question enti, find out given characteristic equation, define stability. And what em adugutunnadu, find the number of roots in the left half of the S plane. Okay, sometimes ila adugutadu. వెళ్ళే కొద్దీ కేసెస్ ఉన్నాయి చూసారా, ఆ కేసెస్లో ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈజ్ దేర్ ఎనీ రూట్స్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అంటాడు, ఈజ్ దేర్ ఎనీ రూట్స్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్, కెన్ వి ఫైండ్ ద కోఆర్డినేట్స్ అంటాడు. కెన్ వి ఫైండ్ ద కోఆర్డినేట్స్? ఎస్, పాసిబిలిటీ ఉంది నాకు, ఇందులో కొన్నిటికి చేయగలుగుతాను నేను. సో చెయ్యాలి, చేస్తే యూ విల్ గెట్ దట్ పర్టికులర్ మార్క్స్. వెయిటేజ్ ఎంత ఉంటుందో అది మార్క్స్ పడిపోతాయి. సపోజ్ వాట్ ఈస్ ద క్వశ్చన్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ S³ plus 5s square plus 7s plus 3 is equal to 0. How many coefficients? What is the order of the system? Third order. How many coefficients are there? 4 coefficients. I am repeating the same procedure. Malli repeat chestuna, మర్చిపోకుండా ఇంకా.
సో ఎన్ని కోఎఫిషియంట్స్ ఉన్నాయమ్మా? 4 కోఎఫిషియంట్స్ ఉన్నాయి. ఒక ఆర్డర్లో రాసేసుకున్నారు. 1, 5, 7, 3 ఒక ఆర్డర్లో రాసేసుకున్నారు. నౌ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ స్టెప్ ఏంటంటే రౌత్ అరేలో రో 1 రో 2 ఫామ్ చేసుకోవాలి. సో రో 1 రో 2 ఎలా ఫామ్ చేయాలి అంటే ఆల్టర్నేటివ్ కాంపోనెంట్స్ని తీసుకోవాలి. సో రో 1 ఎక్కడ స్టార్ట్ చేశారు? ఫస్ట్ కాంపోనెంట్ దగ్గర, ఫస్ట్ కోఎఫిషియంట్ దగ్గర స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ ద వాల్యూ? 1. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వాల్యూ ఎంతమ్మా? 7. 1 and alternative value is 7. Is there any other alternative? No. కాబట్టి how many components? 2 components. చిన్న క్వశ్చన్ ఇది, సింపుల్ క్వశ్చన్, క్విక్గా అయిపోతుంది మనకి. నో సపోజ్ ఫర్ ద రో 2 ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెకండ్ కోఎఫిషియంట్. ఫస్ట్ కోఎఫిషియంట్ నుంచి ఆల్టర్నేటివ్గా తీసుకుంటే ఫస్ట్ రో ఫామ్ అయిపోతుంది. సెకండ్ కోఎఫిషియంట్ నుంచి ఆల్టర్నేటివ్గా తీసుకుంటే సెకండ్ రో ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ రోకి 5 and 3. So that therefore my first 2 columns, 2 rows. ఎన్ని కోఎఫిషియంట్స్ వచ్చాయి? ఓన్లీ 4 కోఎఫిషియంట్స్. సింపుల్, చిన్నది అనమాట, సిస్టమ్ చిన్నది, థర్డ్ ఆర్డర్. ప్రీవియస్ క్వశ్చన్ 5th ఆర్డర్, చాలా పెద్దది. నౌ హౌ మెనీ రోస్ వీ హ్యావ్ టు ఫామ్? ఎన్ని రోస్ ఫామ్ చేయాలి అంటే S⁻0 వచ్చే వరకు ఎన్నైతే నువ్వు రాసుకుంటావు అవన్నీ ఫామ్ చేయాల్సిందే. హౌ మెనీ ఆర్ దేర్? S1, S0 అంటే అదర్ 2 రోస్ని ఫామ్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్లో we have started at S⁻5 4 ఫర్ ఎగ్జాంపుల్. 4 దగ్గర స్టార్ట్ చేసాం. S4, 4, S4, 3 రెండు ఆటోమేటిక్గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి రాసేసుకున్నాం. నెక్స్ట్ ఏం వచ్చాయి? S2, S1, S0. సో 3 రోస్ ఫిల్ చేసాం. ఇక్కడ కూడా అంతే. ఎన్ని ఫిల్ చేయాలి నేను? 2 ఫిల్ చేయాలి. బట్ థింక్ దట్ ఎన్ని కోఎఫిషియంట్స్ వస్తాయి అంటే ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 2 రోస్లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఒక్క మ్యాట్రిక్స్ తయారవుతుంది. మళ్ళీ కాలమ్స్ ఉన్నాయమ్మా అంటే వేరే కాలమ్స్ లేవు. క్విక్గా మీరు చేసేసుకోవాలి. టైం మరి ఎగ్జామినేషన్ హాల్లో గబగబా మీరు చెయ్యాలి అంటే ఆ థాట్స్ ఉండాలి మీకు. ఎన్ని కోఎఫిషియంట్ రాగలవు అని ముందు రాసుకోగలిగి ఉండాలి. సో ఉన్నది 2 కాలమ్స్ అంటే ఒకటే కోఎఫిషియంట్ వస్తుంది. ఈవెన్ ఇన్ ద నెక్స్ట్ రోలో కూడా ఉన్నది 2 కాలమ్స్, ఒకటే కోఎఫిషియంట్ వస్తుంది. ఎన్ని క్యాలిక్యులేట్ చేయాలి? జస్ట్ 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ D1? సో D1 is 1, 5, 7, 3 2x2 మ్యాట్రిక్స్ ఫామ్ చేశాను. ఓకేనా? 5 ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. 5 నాకు ఇంపార్టెంట్. అది అలా నేను రౌండ్ చేసుకోకపోతే 5తో డివైడ్ చేయాలి అనేది మర్చిపోతాం. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. తొందరగా ఏం చేస్తారంటే 5 into 7 - 1 into 3 వేసి 35 - 3 32 అని చెప్పి వెళ్ళిపోతారు. పోయింది అంతే ప్రాబ్లం. బట్ వాట్ ఈస్ ది ప్రొసీజర్? యూ హ్యావ్ టు డివైడ్ బై 5. తొందరలో టైం సరిపోదని కరెక్ట్గానే ఉంటాడు. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కరెక్ట్గానే తీసుకుంటాడు. కోఎఫిషియంట్స్ని కరెక్ట్గానే అరేంజ్ చేస్తాడు. రో 1, రో 2 కూడా ఆల్టర్నేటివ్ కోఎఫిషియంట్స్ అరేంజ్ చేసుకుంటాడు. ఎక్కడ మిస్టేక్ చేస్తాడంటే ఈ 2x2 మ్యాట్రిక్స్ దగ్గర క్విక్ రిఫరెన్స్ 5 స్టాండర్డ్ వాల్యూతో డివైడ్ చేయవలసింది డివైడ్ చేయడం మర్చిపోతాడు. పోయింది అంతే. అంటే 50% మార్క్స్ పోతాయి. 7 మార్క్స్కి 3 మార్క్స్ వస్తాయి. ప్రొసీజర్ మర్చిపోతే ఇంకెవడేం చేస్తాం? మనం ఏం చేయలేము. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటి? 5 into 7 - 1 into 3 ఇట్ మస్ట్ బి డివైడెడ్ బై 5. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ? 32/5. రేషియో వస్తే రేషియోలో ఉంచేసేయండి. లేదా మీ ఇష్టం, దాన్ని నేను క్యాలిక్యులేట్ చేసేస్తానంటే 6 పాయింట్ సంథింగ్ అని చెప్పి మీరు రాసేసుకుంటే రాసేసుకోండి. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు నాకు. రేషియో ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? D2 యూజింగ్ 32 to 2/5 దాంతో తీసుకుని ఫామ్ చేసాం. ఫిల్ చేయండి. ఇక్కడ D1 is equal to 32/5 తీసుకోండి అమ్మా. వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్? 5 and 32/5 and 3 and 0. నేను ముందే చెప్పాను, 0 ఉంటే 3 ఆ వాల్యూ బయటకు వచ్చేస్తుంది. ఇదంతా మీరు క్యాలిక్యులేట్ చేసినా చెయ్యకపోయినా ఈ 0 ఈజ్ దేర్ ఇన్ ద లోవర్ పొజిషన్, 3 విల్ కమ్ అవుట్ సైడ్ ఆటోమేటికలీ. 3 బయటకు వచ్చేస్తుంది. కాబట్టి చివరికి ఏమొచ్చింది చూడండి, ప్లీజ్ చెక్ తీసుకోండి. దిస్ ఇస్ ద రౌత్ అరే. ఈ రౌత్ అరే కంటే సో మెనీ రోస్. ఆ రోస్ దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆర్డర్ మీద ఆధారపడి ఉంది. వాట్ ఈస్ ద ఆర్డర్? 3. హౌ మెనీ రోస్ ఆర్ దేర్? 3 + 1 4 రోస్. ఆర్డర్ ఈస్ 4. హౌ మెనీ రోస్ ఆర్ దేర్? 4 + 1 5 రోస్. లోవర్ ట్రయాంగిల్ అంటాడు. మ్యాథ్స్లో మీరు చదువుకుని ఉంటారు. అప్పర్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాంగిల్.
ఈ కాంపోనెంట్స్ ఎలా ఫామ్ అవుతూ లోవర్ ట్రయాంగిల్ అంటే తగ్గుతూ వచ్చేస్తుంది నాకు. ఓకే, సో what are the sign for the first column elements? రౌండ్ ఆఫ్ చేశాను చూడండి ఒకసారి. ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ రౌండ్ ఆఫ్ చేశాను. 1, 5, 32/5 అండ్ 3. సైన్ ఏమొచ్చిందమ్మా? సైన్ ఈస్ పాజిటివ్ సైన్ వచ్చింది. కాబట్టి ఇది బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఇవి బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ అన్నీ నాకు పాజిటివ్ సైన్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ సింపుల్ బేసిక్ క్వశ్చన్స్. ఓకేనా? సో దట్స్ వై యూ కెన్ రైట్ డౌన్ ఆల్ ద కోఎఫిషియెంట్స్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ సైన్, దేర్ఫోర్ దేర్ ఈజ్ నో సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటూ ఏం లేదు కాబట్టి నో పోల్స్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద S-plane. సైన్ చేంజ్ ఉంటేనే యూ కెన్ సే దట్ పోల్స్ ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ S-plane. కాబట్టి ప్రస్తుతానికి సిస్టమ్ స్టేబుల్ అండ్ ఆల్సో ద 3 poles ఆర్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దేని బట్టి చెప్పామండి అంటే రౌత్-హార్విచ్ క్రైటీరియాలో మనకి ఏం చెప్పాడు? మీరు అరే ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ అన్నీ పాజిటివ్ ఉండాలి అంటే సిస్టమ్ స్టేబుల్గా ఉంటుంది, అలాగే పోల్స్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పడతాయి. ఈజ్ ఇట్? ఓకే, లెట్ us కన్సిడర్ అనదర్ క్వశ్చన్. కన్సిడర్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. చాలా పెద్దది తీసుకున్నాను నేను ఇప్పుడు. ఇది ఈరోజు ఓకే, ఈరోజు కాకపోతే నెక్స్ట్ క్లాస్లో కూడా కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే సో మెనీ నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్స్లు ఫామ్ చేయాలి. బికాస్ ఆర్డర్ ఈజ్ 5. వన్స్ ద ఆర్డర్ ఈజ్ 5, see, please check this one. Take it as assignment. 9 into s power 5 minus 20 s power 4 plus 10 into s cube minus s square minus 9s minus 10 equal to 0. చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయవలసిన క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలా మంది మైనస్లు మల్టిప్లికేషన్స్ మిస్ అయిపోతారు. క్విక్గా ఆ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఆ నొటేషన్స్ మిస్ అయిపోయి యాడ్ చేయవలసిన చోట ఏమో సబ్ట్రాక్ట్ చేసేస్తారు, సబ్ట్రాక్ట్ చేయవలసిన చోట యాడ్ చేసేసి రాంగ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? వాట్ ఈస్ ద ఆర్డర్? 5th ఆర్డర్. అంటే ఎన్ని రోస్ ఉంటాయి? 5, s power 5, s power 4, s power 3, s power 2, s power 1, s power 0. 6 రోస్ ఉంటాయి. 6 రోస్లో ఫస్ట్ 2 రోస్ మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చి రాసేసుకుంటాం. ఓకే, ఆల్టర్నేటివ్ కోఎఫిషియెంట్స్ అని తీసేసుకుని. బట్ వాట్ అబౌట్ ద అనదర్ 4 rows? ఇన్ ద అదర్ 4 rows వి మే గెట్ మేబీ 5 to 6 మ్యాట్రిసెస్. చూద్దాం ఎన్ని వస్తాయో. మీకు 5 వస్తాయో 4 వస్తాయో. మళ్ళీ అందులో కూడా కోఎఫిషియెంట్స్ యొక్క సైన్ ఎలా ఉందండి? ప్లీజ్ చెక్ దిస్ వన్. కోఎఫిషియెంట్స్ యొక్క సైన్ ఎలా ఉంది అంటే ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్తో మల్టిప్లై అయ్యే చోట, మైనస్లు ప్లస్లు మల్టిప్లై అయ్యే చోట, 2 చోట్ల జాగ్రత్తగా మనం క్యాలిక్యులేషన్స్ చేయకపోతే వాల్యూస్ తప్పు వస్తాయి. ఇలాంటి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఐ విల్ రిపీట్. వాట్ ఈస్ ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ applying Routh-Harwich criteria? First most condition is no coefficient must be missed. ఒక్క కోఎఫిషియంట్ కూడా మిస్ అవ్వడానికి వీలు లేదు. అంటే s power 5 దగ్గర స్టార్ట్ చేశానంటే s power 0 వరకు అన్ని కోఎఫిషియంట్స్ ఉండాల్సిందే, ఏ కోఎఫిషియంట్ మిస్ అవ్వకూడదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెకండ్ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఈజ్ మస్ట్ నాట్ ఎనీ సైన్ చేంజ్. అంటే నెగిటివ్ కోఎఫిషియంట్ ఉండకూడదు అంటాడు. వాడు ఇచ్చాడు అలా మనకి, వాడు అలా చెప్పాడు నాకు. ఒకటేంటి, అన్ని కోఎఫిషియెంట్స్ ఉండాలి, ఏ కోఎఫిషియెంట్ మిస్ అవ్వకూడదు. రెండోది సైన్ చేంజ్ ఉండకూడదు. కానీ ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. -20, -1, -9, -10. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్కి కానీ 2 మార్క్స్ క్వశ్చన్కి కానీ మీరు డైరెక్ట్గా చెప్పచ్చు సిస్టమ్ అన్స్టేబుల్ అని. వాడే చెప్పేశాడు కదా, ముందుగానే చెప్పేశాడు వాడు. ఒక కాంపోనెంట్ మిస్ అయిపోయినా, నెగిటివ్ టర్మ్ వచ్చిన మీరు జస్ట్ యూ కెన్ by default you can say system is unstable and out of 5 roots there may be some roots in the right hand of S-plane. అది అట్లా రాయడం వరకు ఎంతవరకు అది అంటే, ఇఫ్ ద క్వశ్చన్ weightage is 2 to 3 marks, but if it is given for 7 and 8 marks ఇంకా తప్పదమ్మా. ఇంకా
రౌత్ అరే తీసుకోవాలి, రోస్ ఫామ్ చేసుకుంటూ, అదే మ్యాట్రిక్స్ని ఉపయోగించుకొని రోస్ని ఫామ్ చేసుకుని లాస్ట్లో ఈ ప్రాబ్లం డిస్కస్ చేయాలి. తప్పదు, బికాజ్ అకార్డింగ్ టు ఇది చెయ్యాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఐఎమ్ ఫార్మింగ్ ద ఎంటైర్, ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ అసైన్మెంట్. ఏం లేదు, సేమ్ ప్రొసీజర్ ఈజ్ సేమ్. హౌ మెనీ రోస్ యూ హ్యావ్ టు ఫిల్? 4 rows యూ హ్యావ్ టు ఫిల్. ఫస్ట్ కాలమ్ ఎప్పుడు కామన్గా ఉంటుంది. ఫస్ట్ కాలమ్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఈ రెండు మ్యాట్రిక్స్ చెక్ చేయండి, D1 D2. 0 ఎందుకు పెట్టాను నేను? వై ఐ హ్యావ్ టేకెన్ 0 హియర్? ఈజ్ దేర్ ఎనీ ఎక్స్ట్రా కాలమ్? లేదు, కాబట్టి అక్కడ కాంపోనెంట్ అనవసరం లేదు. అక్కడ D1 ఈజ్ దేర్ బికాస్ ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ నాకు మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. D2 ఈజ్ దేర్ బికాస్ ఫస్ట్ కాలమ్ అండ్ థర్డ్ కాలమ్ తీసుకున్నాను. ఈజ్ దేర్ ఎనీ అదర్ కాలమ్స్? లేవు. కాబట్టి S³ అనే రోలో లాస్ట్ కోఎఫిషియంట్ లేదు. అంటే బై ప్రాక్టీస్ మీకు అది అర్థం అవుతుంది. అందుకే 2-3 ప్రాబ్లమ్స్ తీసుకుని సాల్వ్ చేయండి. చూసి వదిలేయడం కాదు. వదిలేసామా ఎగ్జామ్లో ప్రాబ్లం పోగొట్టేసుకున్నాం అంతే. సో హౌ టు ఫైండ్ అవుట్ దిస్ వన్? -20. ఆల్వేస్ రిమెంబర్, ఇప్పుడు చిన్న రౌండ్ పెట్టేసుకోండి, మర్చిపోకుండా ఉంటారు. అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి మన ప్రొసీజర్. కానీ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో -20 × 10 -9 × -1 / -20. అదే చెప్తున్నాను నేను మీకు. -20 × 10 మళ్ళీ -9 × -1. యు సీ హౌ మెనీ మైనసెస్? ఈవెన్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ -20. కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోతే అది ప్లస్ ఆర్ మైనస్లు మిస్ అయిపోతారు. ఆ మైనస్ క్యాన్సిల్ చేసేయాలి, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేసేయాలి. సో లాస్ట్ ఎంత వచ్చింది నాకు? 9.55 వచ్చింది. సచ్ ఏ వే ఫర్ ద సెకండ్ వన్ ఐ గాట్ -13.5. సైన్ చేంజ్ వచ్చింది కోఎఫిషియంట్. ఐ రిపీట్, ఎప్పుడైతే మనకి ఇచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో నెగిటివ్ కోఎఫిషియంట్స్ వస్తాయో డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓకే, సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. రైట్, సంబడీ ఈజ్ ఫాలో అవుతున్నారమ్మా? ఇంతకంటే స్లోగా నేను చెప్పలేను. ఇంకా స్లోగా చెప్పాలంటే ఆఫ్లైన్ క్లాస్లోకి వచ్చి బోర్డు మీద రాసుకోవాలి. సో D1 D2 అనే దానికి ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ని కామన్గా తీసుకున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోయి సార్ నేను సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ని మ్యాట్రిక్స్ కింద ఫామ్ చేశాను అంటే దట్స్ నాట్ హర్విజ్ మ్యాట్రిక్స్. దట్స్ యువర్ నార్మల్ మ్యాథమెటికల్ జనరలైజ్డ్ మ్యాట్రిక్స్. పోయింది, ఆ వాల్యూ తప్పనమాట. సో ప్లీజ్ ఫాలో ద ప్రొసీజర్ అండ్ ఫామ్ ఎంటైర్ రౌత్ అరే. ఓకేనమ్మా? రౌత్ అరే అంతా ఫామ్ చేసిన తర్వాత ఇది నేను అసైన్మెంట్ ఇచ్చాను. ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఈవెన్ ఐ విల్ గివ్ యూ ఇన్ ద నెక్స్ట్ మోస్ట్ క్లాస్. మేబీ ఎగ్జామ్స్ ఏదైనా టెస్ట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 5 to 6 మార్క్స్ ఇస్తాను. I will give you 10 minutes time, maybe 5 to 10 minutes. I'll see that whether you can solve this one or not. So please see this one. ఇది కూడా కాదు, ఒకసారి లాస్ట్ దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చూడండి. ఇదే చెప్పాను నేను. మన దగ్గర ఎంత టైం ఉంది? 10 minutes is there. Please check this. After forming entire Routh array, case 2 అన్నమాట ఇది. ఇంతవరకు కేస్ 1 ఏం తీసుకుంటున్నాం మనం? కేస్ 1లో ఎవరమ్మా మ్యూట్ చేయండి. కేస్ 1లో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ అన్ని పాజిటివ్ వచ్చాయి కదా. ఏం చెప్పాం? సిస్టమ్ స్టేబుల్, ఆల్ ద పోల్స్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ S ప్లేన్. నౌ ఈ పర్టికులర్ దాంట్లో సైన్ చేంజ్ అనేది వచ్చింది. ప్లీజ్ చెక్ దిస్. హౌ మెనీ సైన్ చేంజెస్ ఆర్ దేర్ అంటే, సార్ నెగిటివ్ ఉన్నదల్లా సైన్ చేంజ్ అనుకుంటే అది కాదు పాయింట్. నెగిటివ్ వచ్చిందల్లా సైన్ చేంజ్ కాదు. పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారితేనే కోఎఫిషియంట్, దెన్ సైన్ చేంజ్. చెక్ దిస్ వన్. ఒకసారి చూడండి ప్లీజ్. ఈ రెండు ఒకసారి కంపేర్ చేయండి అందరూ. 1 minute టైం తీసుకోండి.
వాట్ ఈస్ ద ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ అన్ని చూస్తే మనకి పాజిటివ్ సైన్ లేదు కదా, ఎలా ఉన్నాయి, రకరకాలుగా వచ్చాయి. కానీ సైన్ చేంజెస్ పట్టుకోమంటాడు అక్కడ. సైన్ చేంజెస్ అంటే సార్ మైనస్ ఉన్న ఎలిమెంట్ సైన్ చేంజ్ అంటే కాదు, ఒక కోఫిషియంట్ నుంచి ఇంకో కోఫిషియంట్కి వచ్చేటప్పుడు ఈజ్ దేర్ ఎనీ +2 మైనస్ చేంజ్ ఆర్ -2 ప్లస్ చేంజ్? చెక్ చేయండి. +9 టు -20 1 సైన్ చేంజ్, -20 టు +9.55 అనదర్ సైన్ చేంజ్, +9.55 టు -29.77. అంటే ఒక 1 కోఫిషియంట్ నుంచి అనదర్ కోఫిషియంట్కి మీరు ఫార్వర్డ్ అయ్యేటప్పుడు, ప్రొసీడ్ అయ్యేటప్పుడు ప్లస్ నుంచి మైనస్కి కానీ మైనస్ నుంచి ప్లస్కి కానీ సైన్ కానీ చేంజ్ అయితే then you can say that according to these 3 sign changes there may be 3 poles in the right hand side of the S-plane. This is the case 2. Routh-Hurwitz criteria lo case 4 or 5 cases ఉన్నాయి. ఫస్ట్ కేసు ఏం చెప్తాం, ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ అన్ని పాజిటివ్ వస్తే సిస్టమ్ స్టేబుల్, పోల్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పడతాయి. సెకండ్ కేసు చెక్ చేయండి అమ్మా. సెకండ్ కేసు, ఆఫ్టర్ ఫార్మింగ్ ద ఎంటైర్ రౌత్ అరే ఇఫ్ ఎనీ సైన్ చేంజ్ ఈస్ దేర్ యూ హ్యావ్ టు పికప్ దట్ సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే అర్థం ఏంటమ్మా, ఒక కోఫిషియంట్ నుంచి ఇంకో కోఫిషియంట్కి ప్రొసీడ్ అయ్యేటప్పుడు ప్లస్ నుంచి మైనస్కి కానీ మైనస్ నుంచి ప్లస్కి కానీ చేంజ్ కనిపిస్తే దట్ ఈస్ సైన్ చేంజ్. హౌ మెనీ సైన్ చేంజెస్ ఆర్ హియర్? 9 to 20, 20 to 9.55. there are 2 sign changes. మళ్ళీ 9.55 to -29.27. ప్లీజ్ అండర్స్టాండ్, -29 దగ్గర నుంచి మళ్ళీ మైనసే వచ్చింది, మళ్ళీ మైనసే వచ్చింది, అంటే సైన్ చేంజ్ లేదు అక్కడ. -29.27 నుంచి -16 వచ్చింది, సైన్ చేంజ్ రాలేదు. మళ్ళీ -16 నుంచి -10 వచ్చింది, సైన్ చేంజ్ రాలేదు. సైన్ చేంజ్ అంటే ఎలా ఉండాలి? +9 to -20, -20 to +9. ఒకసారి గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మర్చిపోము. సో therefore there are 3 sign changes. there are 3 sign changes. ఎక్కడ చెక్ చేసాం? ఫస్ట్ కాలన్. ఇంకా ఫస్ట్ కాలన్ బ్రెయిన్లో పెట్టేసుకో. RH క్రైటీరియా అంటే ఎప్పుడు ఫస్ట్ కాలన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫస్ట్ కాలన్లో ఉన్న కాంపోనెంట్స్ లో 3 సైన్స్ చేంజెస్ వచ్చాయి కాబట్టి ఐఎమ్ పాజిలేటింగ్ ద సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. ద సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ there are 3 sign changes, 3 roots are in S-plane. అదే రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద S-plane. అంటే సైన్ చేంజ్ కానీ ఉంటే ఒక పోలు రైట్ హ్యాండ్ సైడ్ లో పడిపోయింది. సో హౌ మెనీ రూట్స్ ఆర్ హియర్? 5 రూట్స్ ఆర్ దేర్. అంటే 5 రూట్స్ లో 3 సైన్ చేంజెస్ వచ్చాయి కాబట్టి 3 రూట్స్ రైట్ హ్యాండ్ సైడ్ లో పడ్డాయి S-plane లో. రిమైనింగ్ 2 రూట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పడ్డాయి. దేర్ఫోర్ ఎప్పుడైనా ఒక పోల్ అనేది నాకు రైట్ హ్యాండ్ సైడ్ లో పడితే ఆటోమేటిక్గా ఇంకా క్విక్గా ఏం చెప్పేస్తాను నేను, సిస్టమ్ ఏంటంటే నాకు అన్స్టేబుల్. సో టుడే మనం ఏం చేసాం, 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. ఒక ప్రాబ్లం ఏమో వేర్ ఆల్ ద కోఎఫిషియెంట్స్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ రిటర్న్స్ పాజిటివ్, that way it is stable and all the poles in S-plane. Such a way other problem contains in the other question in the from the characteristic equation you can understand ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి నువ్వు అన్స్టేబుల్ అని చెప్పవలసిన అవసరం లేదు. ఏమా ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తే కానీ నేను స్టెబిలిటీ చెప్పగలనా అంటే చూసి చెప్పగలుగుతావు. ఒక్క కోఎఫిషియంట్ నెగిటివ్ ఉన్నా, ఒక కోఎఫిషియంట్ మిస్ అయిపోయినా నీకు వచ్చే ఆన్సర్ ఏంటి? అన్స్టేబుల్. సో ఫస్టే చెప్పేస్తాను నేను, ఓకేనా? సో ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఫస్ట్, స్లోగా చెప్పుకుంటున్నాం ఈరోజు మనం. సో ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్లో 3 సైన్ చేంజెస్ కనిపించాయి నాకు. 3 సైన్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ 5 పోల్స్ 3 పోల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ S-plane and remaining 2 poles are placed in the left half of S-plane. This is the information given by RH.
ఇలా చెప్తాడనమాట వాడు. ఏం చెప్తాడు? సిస్టమ్ స్టేబుల్‌గా ఉంటుందా లేదా? సిస్టమ్ స్టేబుల్‌గా ఉన్నప్పుడు సింపుల్‌గా పోల్స్ అన్ని లెఫ్ట్‌లో వస్తున్నాయి అని చెప్పేసుకుంటాం. అదే ఈవెన్ దో అన్‌స్టేబుల్, ఇఫ్ ఇట్ ఈస్ మార్జినల్లీ స్టేబుల్, పాజిబిలిటీ ఉంటే వాల్యూ రాగలిగితే వాల్యూ కాలిక్యులేట్ చేస్తావు. లేదంటే యూ విల్ టెల్, చెప్తావు అంతే. ఇంకో నా పోల్స్ ఇందులో పడ్డాయి, ఇలా వచ్చిందని చెప్పుకుంటాం. ఓకేనండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ ప్రొసీజర్స్ ఫర్ గెటింగ్ స్టెబిలిటీ. So maybe in the next class, I will consider the cases, some other cases in the RH criteria. There may be other cases are there. ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకసారి సాల్వ్ చేసేసుకోండి ఓన్‌గా. డౌట్ ఉంటే మీరు ఫోన్ చేయండి అమ్మా. డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టండి ఏదైనా డౌట్స్ ఉంటే. లేదా ఏదైనా టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ ఎప్పుడు ఒక టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటి? ఒక కాలిక్యులేటర్ కూడా పక్కన పెట్టుకోండి. క్విక్‌గా ఏదైనా ఒక పాయింట్ కాలిక్యులేట్ చేయాలి అంటే ఒక కాలిక్యులేటర్ ఉండాలి. మీరు చేయలేరు. ఎందుకంటే ఇమాజినరీ వాల్యూస్, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి. డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. 29.27తో వేరే దాన్ని మల్టిప్లై చేయాలంటే నేను చేయలేను. సో నేను కాలిక్యులేటర్ తీసుకోవాలి. సో మనకు మస్ట్ అండ్ షుడ్ ఇంకా కంట్రోల్ సిస్టమ్స్‌లో నీకు ఎగ్జామినేషన్‌కి వెళ్తున్నావంటే నువ్వు ఒక కాలిక్యులేటర్ తీసుకెళ్లాల్సిందే. లేకపోతే వాల్యూస్ రావు. రైట్? సో ప్లీజ్ రిఫర్ ఎనీ వన్ టెక్స్ట్ బుక్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. కీప్ అప్ ఎనీ డౌట్స్, యూ ప్లీజ్ కాల్ మీ. ట్రై టు సాల్వ్ దీస్ 2 క్వెషన్స్ టుడే. ఏదైతే మనం 2 క్వెషన్స్ స్లోగా చెక్ చేసామో ఈ రెండింటిని చెక్ చేయండి. డౌట్ ఉంటే ఫోన్ చేయండి. టెక్స్ట్ బుక్ తీసుకోండి. అందులో చాలా క్వెషన్స్ ఉంటాయి. లేకపోతే ఆన్లైన్ క్లాసెస్‌లో అన్నీ అవ్వవు కాబట్టి ముందు ప్రొసీజర్ నేర్చుకోండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఫస్ట్ ఏంది? ఆర్‌హెచ్ క్రైటీరియాకి మొట్టమొదటి పాయింట్ ఏంటమ్మా? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది నాకు అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌లో డినామినేటర్‌లో ఉన్న పోలినామియల్ అండ్ ఎస్‌ని ఈక్వల్ టు 0 పెట్టారు. ఇవన్నీ బేసిక్స్ ఇంకా. ఈ బేసిక్స్ అనేది కంట్రోల్ సిస్టమ్స్‌లో ఎవరు అడిగినా కూడా మీరు చెప్పగలిగి ఉండాలి. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ us the roots of the particular denominator is a polynomial and s. Sometimes they are known as poles. ఆ బేసిక్‌గా చెప్పగలిగి ఉండాలి మనం. అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క కాంపోనెంట్స్ ఆ గెయిన్స్‌తో మీరు కంపేర్ చేయాలంటే 1 + g of s h of s = 0 అని చెప్పాలి. 1 + g of s into h of s = 0 అని చెప్పగలిగి ఉండాలి. సో బేసిక్ అది కంట్రోల్ సిస్టమ్స్‌కి. తర్వాతే బోల్డంత నేర్చుకుంటారు మీరు. ఓకే. సో ఫస్ట్ మోస్ట్ థింగ్ ఈజ్ ఫర్ క్రైటీరియా ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. వన్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్న తర్వాత కోఎఫిషియెంట్స్‌ని అరేంజ్ చేసుకొని ఫస్ట్ 2 రోస్‌ని ఫిల్ చేసుకుంటాం. ఎట్లా ఫిల్ చేస్తామంటే ఫస్ట్ రో ఫస్ట్ కాంపోనెంట్ దగ్గర నుంచి ఆల్టర్నేటివ్ కాంపోనెంట్స్‌ని అరేంజ్ చేసుకుంటాం. సెకండ్ రో సెకండ్ కాంపోనెంట్ నుంచి ఆల్టర్నేటివ్ కాంపోనెంట్స్‌ని అరేంజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ 2 రోస్ అయిపోయిన తర్వాత డిపెండ్స్ అపాన్ ద ఆర్డర్. ఆర్డర్ 4 అయితే 5 రోస్ వరకు వెళ్ళాలి. ఆర్డర్ 3 అయితే 4 రోస్ వరకు వెళ్ళాలి. ఎట్లాగా? s⁴, 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 s⁴. How you are filling the coefficients in the coming rows? By using Hurwitz matrix. ఆ మ్యాట్రిక్స్‌కి ఒక చిన్న ప్రొసీజర్ ఉంది. ఆ విధంగా డిటర్మినెంట్‌ని కాలిక్యులేట్ చేస్తుంది. Is it? Then you are saying that whether my system is stable or maybe unstable and what about the location of my poles. సో ఈ రోజు 2 కేసెస్ అయిపోయాయి మనకి. నెక్స్ట్ క్లాస్‌లో అనదర్ కేస్ చెక్ చేద్దాం. పాసిబిలిటీ ఉంటే మీరు టెక్స్ట్ బుక్ చెక్ చేయండి. డౌట్ ఉంటే ఫోన్ చేయండి. గుడ్. రైట్. గుడ్. థాంక్ యూ.